బైబిల్ కోరస్ పాటలో ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బైబిల్ ప్రతి కలిగి ఉండాలి. మీ దగ్గర ఉందో లేదో చూసుకోవడానికి బైబిల్ పైకి ఎత్తి పాడతాం. ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయో మరి. ఒకవేళ బైబిల్ లేకపోతే నాకు చదువు రాదు కదా బైబిల్ ఎందుకు అనుకోదు. దేవుని యొక్క వాక్యం ఎంతో శక్తి గలది. అన్ని సమయంలో అన్ని సందర్భాల్లో కూడా దేవుని యొక్క వాక్యము ఎంతో శక్తి గలది. అది మన దగ్గర ఉన్నప్పుడు మనతో మాట్లాడుతుంది. తర్వాత ఒకవేళ చదువు రాదనుకోండి, వేరే వాళ్ళు చదివినా కూడా అది మనతో మాట్లాడుతుంది. అంతేకాదు చదివేటోళ్ళతో మాట్లాడుతుంది, తర్వాత వినే వాళ్ళతో కూడా మాట్లాడుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి శక్తి మనం గుర్తించిన వారమై ప్రతి ఒక్కరు కూడా బైబిల్ ప్రతిని మనం కలిగి ఉండవలసినటువంటి వారం ఉంటున్నాం. కాబట్టి రాత్రి సమయంలో మన ధ్యాన నిమిత్తమై దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని లేఖన భాగం చదువుకుంటాం. ఈ దినం పాటలు పాడుతుంటే మరి బెంగళూరు జ్ఞాపకం వచ్చింది. ఈ పాటలన్నీ బెంగళూరులో మేము పాడుతూ వచ్చాం. సో కాబట్టి ఇవన్నీ కన్నడలో కూడా ట్రాన్స్లేట్ చేసింది. ఎక్కువ కన్నడలో పాడడం అయిపోయింది ఈ పాటలు, అందుకే తెలుగులో పాడడానికి కొంచెం కష్టం అవుతుంది. సో వాటన్నింటిని దేవుడు రిమైండ్ చేస్తూ వచ్చినాడు. రేపు మాకు మరి స్పెషల్ మీటింగ్స్ ఉన్నాయి, వాటిలో యూజ్ చేయాలి ఈ పాటలు. కొన్ని మర్చిపోయినాం, ఇవన్నీ ఎప్పుడో పాడిన పాటలు. శివ అక్కడ ఉన్నప్పుడు ఈ పాడుతూ వచ్చినాం. సరే, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి కీర్తన 133 ఈ యొక్క కీర్తన అంతటినీ మార్చి చదువుకుంటాం. ప్రభు సహాయం చేసినది మనం కొన్ని ఆత్మీయమైన సత్యములను ఈ యొక్క లేఖన భాగంలో మనం చూస్తాం. కీర్తన 133 ఈ కీర్తన అంతటినీ మార్చి చదువుకుంటాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదకి వచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చటి ఉండవలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కీర్తన 134 3వ వచనం కలిసి చదువుకుంటాం. భూమి ఆకాశం సృజించిన యెహోవా సియోనులో నుండి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవా, మీ యొక్క గొప్పదైన ప్రణాళిక ఉద్దేశం బట్టి ప్రభా మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. ప్రభా ఈ యొక్క తండ్రి యాంటియోక్లో నీ యొక్క విశ్వాసాలతో నీ సేవకులతో కలిసి ఈ రీతిగా సమయం కలిగి ఉండడానికి మీరు అనుభవించిన ధన్యకరమైన సమయం బట్టి ప్రభా నీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చేసుకుంటున్నాం. ఈ లేఖనం మా కొరకు దీవించండి, మాతో మాట్లాడండి. ఈ వాక్యం ఎంతో శక్తి కలది. ఈ శక్తి గల వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి. చేయవలసిన మాతోనూ ప్రభు తండ్రి అందరితోనూ మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన చేసుకుంటున్నాం. మీ మధురమైన స్వరం మేము వినాలని కోరుచున్నాం. ప్రభు మీరే మాకు వినిపించండి. ప్రభు మీరే మాతో మాట్లాడండి. నిత్యం నిలిచి నీ మాటల చేత మీరే మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభు ఈ సమయం వ్యర్థం కాకున్నట్లు, నిత్యత్వంలో నిరోధైనగా ఉన్నట్లు ప్రభా మీరే మా ఆత్మీయ చెవులను తెరవండి. వీరుడకు చెవులు గలవాడు వినుగా కానీ నీ వాక్యం సెలవిస్తుంటుంది. అలాగే ప్రభా నీ వాక్యం యొక్క శబ్దము మా జీవితాల్లో, మా హృదయాల్లో గొప్ప వెలుగును ప్రభా తీసుకొచ్చేదిగా ఉంటుంది. స్తుతిస్తున్నాం. మీ శక్తి గల ఈ లేఖనం ద్వారా మాతో మాట్లాడండి. రాత్రి కొరకైన మాటలు దయచేయండి. మీ కృపను మేము ఎంతైనా కోరుకుంటూ వస్తున్నాం. మీకు అప్పగించుకుంటూ వందనాలు చేస్తాం. యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మనము సంఘం యొక్క పీరియడ్ లో ఉంటున్నాం. సంఘ కాలంలో మనము ఉంటూ ఉన్నాం. కాబట్టి ఎంతో ఉన్నతమైన విషయం తెలుసుకోవడానికి ప్రభు మనల్ని సంఘ కాలంలో ఉంచాడు. దేవుని యొక్క ఉద్దేశం సంఘముల గురించి ఎంతో ఉన్నతమైనదిగా ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని ప్రభు నెరవేర్చే దినాల్లో ఉంటున్నాం. అదే సమయంలో అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో మనము జీవిస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు రాకడ బహు సమీపంగా ఉన్న దినాల్లో మనం జీవిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ సంఘ కాలం అంటే ఏంటంటే, ఎక్కడ 2-3 నా నామమున చేరి వస్తారో అక్కడ నేను ఉంటానని
సెలవిచ్చినాడు. ఆయన యొక్క సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదము ఉండేదిగా ఉంటుంది. కాబట్టి రాత్రి సమయంలో మనము ఈ కూడికి చేరవచ్చడం ద్వారా, ముఖ్యంగా సంఘంగా మనం చేరవచ్చడం ద్వారా ప్రభు మనల్ని ఆశీర్వదించాలని కోరుచూ ఉంటున్నాడు. కాబట్టి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో మరి 7 సువర్ణ దీప స్తంభముల మధ్యలో సంచరించినటువంటి మనిషి కుమారుని చూస్తుందని ఏదైతే యోహాను చెబుతూ ఉంటున్నాడో, ఈనాడు ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి మనలను ప్రభు తరిచి చూస్తూ ఉంటున్నాడు. మనలో ఉన్నటువంటి లోపములన్నింటినీ తొలగించి పరిపూర్ణతలోనికి మనల్ని ప్రభు తీసుకుని వచ్చి ఆయన రాకడ కొరకే మనం సిద్ధపరచాలని కోరుచూ ఉంటున్నాడు. కీర్తన 27:4 వచనం చూడండి. మనం ఎందుకు దేవుని ఇంటికి వస్తూ ఉంటున్నాం? కీర్తన 27:4 వచనం తీసుకుని చదవండి. యెహోవాతో ఒక వరం అడిగి తిని దానిని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతా యెహోవా మందిరంలో నేను తెలుసు. మన ఇక్కడ చేరవచ్చింది ఏదో ఒక మ్యూజిక్ చూడడానికి, లేదా గొప్ప సంగీతం చూడడానికి, లేదా మనుషుల యొక్క ఆకర్షణ చూడడానికి మనం చేరి రాలేదు. మనం సంఘంగా చేరవచ్చిందని ఒకటే ఉద్దేశం ఏంటంటే, మనము ఆయన యొక్క సౌందర్యమును చూడడానికి వచ్చినాం. ఆయన ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును మనం చేరవచ్చి ఉంటున్నాం. ఆయన ప్రసన్నత ఆయన ఆలయంలో ఉంటుంది. ఆయన సన్నిధిలో మనం కూర్చుండి ఆయనను ధ్యానించు ఆధిక్యతను మనం కలిగి ఉంటున్నాం. అంతేకాని ఆయన యొక్క ప్రసన్నత ఆయన గురించి ధ్యానించడం ద్వారానే మనం తృప్తి పొందేవారం ఉంటాం. మిగతా ఏవి కూడా మనకు తృప్తినివ్వవు. ఇది దేవుని యొక్క వాక్యమే, లేదా ఆయన యొక్క స్వారూప్యం, మనం చూస్తున్నటువంటి ఆయన యొక్క స్వారూప్యం, లేఖనంలో ఉన్నటువంటి దేవుని యొక్క స్వారూప్యం మన జీవితాల్లో సంపూర్ణమైనటువంటి తృప్తిని మరి కలిగించేదిగా ఉంటుంది. కాబట్టి ప్రభు యొక్క ముఖమును చూచి, ఆయన ప్రసన్నతను చూచి ఆయన ఆలయంలో ధ్యానించడానికి మనం చేరవచ్చున్నాం. కాబట్టి ఆయనను చూచుట ఇది ప్రాముఖ్యమైన విషయం. ఈ సాయంకాల సమయంలో అబ్రహాము మహిమగల దేవుని యొక్క ప్రత్యక్షతను చూచినాడు. చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం తీసుకువస్తుగా. మరియు సజీవుడగు అపోస్తల కార్యం చూడండి, ఐఎమ్ వెరీ సారీ, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం. Acts 7:2. అందుకు స్టెఫెను చెప్పినది ఏమనగా, సోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురమునకు మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. కాబట్టి ఒక మానవునికి మహిమగల దేవుడు ప్రత్యక్షం కావడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఇదే అబ్రహాము జీవితంలో గొప్ప వ్యత్యాసాన్ని తీసుకుని వచ్చింది. మహిమగల దేవుడు ప్రత్యక్షమై, ఆ మహిమగల దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతూ వచ్చినాడు. మహిమగల దేవునికి ఉన్నటువంటి గుణం ఏంటంటే ఆయన మాట్లాడే దేవుడు. ఈ వాక్కులు దేవుని యొక్క వాక్కులు, ఇవి ఆయన నోటి నుండి వచ్చినటువంటి మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు చేత ప్రేరేపితులై రాయబడినటువంటి మాటలు ఇవి. ఈ మాటల్లో ఎంతో శక్తి ఉంది. ఇది మనం గుర్తించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఈ మాటలు ఆయన యొక్క స్వారూప్యాన్ని బయలుపరిచేవిగా ఉంటున్నాయి. ప్రత్యేకంగా ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనము అనుభవించడానికి ఆయన యొక్క సన్నిధిలో వచ్చినాం అనేది ఎప్పుడు కూడా మరచిపోకూడదు. ఎవరైతే రక్షణ పొందినారో, సంఘంలో చేర్చబడ్డారో, పరిశుద్ధాత్మ చేత నింపబడినారో వారందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుతున్న వారుగా ఉంటున్నారు. ఉదయకాలం మనం చెప్పుకుంటూ వచ్చినాం, మన దేవుడు తన ప్రజలను ఆశీర్వదించడంలో ఆనందించేవాడుగా ఉంటున్నాడు. కీర్తన 65:11 రాయబడుతుంది. చదవండి తీసిన వాళ్ళు. సంవత్సరమున దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. సంవత్సరమున దయా కిరీటం ధరింపజేసి ఉన్నావు. దాని జాడలు ఏం చేస్తున్నాయి? సారం వెదలుచూ ఉంటున్నాయి. గుడ్నెస్. దయా కిరీటం అంటే గుడ్నెస్. గత సంవత్సరం ఎంతో
మరి చీకటి కలిగినటువంటి సంవత్సరంగా ఉంటుంది. దినాలు ఎట్లు గడిచిపోయాయో మనకు తెలీదు. కాబట్టి లోకమంతటి కూడా చీకటి. లాక్డౌన్లో అందరూ కూడా ఉంటూ వచ్చినారు. అయితే ఆయన బిడ్డలంగా మనం ఆయన దయను మనం అనుభవిస్తూ వచ్చినాం. ఆయన దయను కిరీటంగా ఆయన మనకు అనుగ్రహించినాడు. ఈనాడు మనం ఇక్కడ కూర్చున్నామంటే కిరీటదారుల మీద కూర్చున్నాం. కిరీటం ఏం కిరీటం అంటే దేవుని యొక్క దయ అనేటువంటి కిరీటం, లేదా ఆయన మంచితనం అనే కిరీటం. లోకంలో అనేక మంది చనిపోయినారు, కోట్లాది మంది చనిపోయినారు, ఇప్పుడు లేరు. కానీ మనల్ని ప్రభు సజీలుగా ఉంచాడు. మన ఏదో వారికంటే గొప్పవారమని కాదు, కానీ ఆయన యొక్క దయ మన పైన ఉంచవచ్చు. దాని యొక్క జాడలు సారం వెదజల్లును. కొన్ని సంవత్సరం యొక్క జాడలు ఇంకా ఉన్నాయి కొన్ని కదా. ఇంకను భయకంపితులుగానే లోకంలో ఉన్నటువంటి ప్రజలముగా మనం ఉంటున్నాం. హోల్ వరల్డ్, ప్రపంచమంతా కూడా భయంతో నింపబడి ఉంది. అయితే ప్రభు బిడ్డలైన వారికి ఆయన తన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క కరుణను, ఆయన యొక్క దయను కిరీటముగా ఆయన అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. కీర్తనలు 133, 134 మనం చదివినటువంటి కీర్తనలు ఇవి యాత్రా కీర్తనలుగా మనం చూడవచ్చు. కాబట్టి యాత్రలో ముందుకు సాగేటప్పుడు, ముఖ్యంగా రక్షణ పొందినటువంటి విశ్వాసం వారు ఈ యాత్రలో ముందుకు సాగేటప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదములను అనుభవించేవారుగా ఉంటారు. ఈ కీర్తనలు దేవుని ఆశీర్వాదాల గురించి మనకు చెబుతూ ఉంటున్నాయి. ఈ ఆశీర్వాదాలన్నీ దేవుడు ఎక్కడ పెట్టాడంటే సియోన్లో పెట్టినాడు. ఎక్కడ పెట్టాడు? సియోన్లో. కాబట్టి మన ఆశీర్వాదం పొందాలంటే ఎక్కడికి పోవాలి చెప్పండి? సియోన్లో అడిగి వెళ్ళాలి. సియోన్ అనగా దేవుని యొక్క నివాస స్థలం. దేవుని యొక్క నివాస స్థలంలో మనకు కావలసినటువంటి ఆశీర్వాదములన్నీ దేవుడు పెట్టినట్టుగా మనం చూడవచ్చు. సియోన్లో ఆయన యొక్క సార్వభౌమాధికారం ఉంది. చూడండి, సియోన్ అనేది దేవుని యొక్క నివాస స్థలము. మొట్టమొదటి విషయం మన జ్ఞాపకం ఉంచుకోవాలి. అనగా ఈ సంఘం అనేది ఆయన యొక్క నివాస స్థలం. సంఘము దేవుని యొక్క అనాది కాల సంకల్పం. ఈ సంఘంలో ఆయన మనల్ని ఏ రీతిగా చేరుస్తుంటున్నాడని ఆలోచన చేస్తే, ఎవరైతే రక్షణ పొందినారో, యేసు ప్రభు శిలువ బలియాగ ముందు విశ్వాసం ఉంచినారో, పాప క్షమాపణ పొందిన వారు, ఆయన రక్తం చేత కడబడినటువంటి వారిని ఆయన సంఘముగా సమకూరుస్తుంటున్నాడు. ఈ సంఘాన్ని ఎవరో కట్టట్లేదు. ఎవరు కడుతున్నారు చెప్పండి? దేవుడు కడుతున్నాడు. ఏ మనుషులు కట్టట్లేదు. ఎందుకంటే ఆయన మనల్ని రక్షించి, మన పాపను క్షమించి, రక్షణ ఇచ్చి ఒంటరిగా మనం విడిచిపెట్టట్లేదు. వెంటనే మనల్ని ఎక్కడ చేస్తున్నాడు? దేవుడి సంఘంలో చేస్తున్నాడు. దేవుడి సంఘంలో ఎందుకు చేస్తున్నాడు? ఓన్లీ వన్ రీజన్. మనకు కావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా ఎక్కడ పెట్టాడు? దేవుడు సంఘంలో పెట్టాడు. అందుకే సంఘాన్ని మనం ప్రేమించాలి, దేవుని యొక్క ఇంటిలో. అందుకే పౌలు వార్నింగ్ ఇస్తున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ఏమని రాయబడుతుంది అక్కడ చూడండి. హెబ్రీ 10:4 తీసుకోవాల్సింది చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక ఇక్కడ ఒక మాట రాయబడుతుంది చూడండి. ఆ దినము సమీపించుకొలది. చూడండి వచ్చిన 9వ అధ్యాయం 9:24 చదవండి తీసిన వారు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూట మానుక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడమే చూచుకొలది. మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును. కాబట్టి చూస్తున్నాం ఇక్కడ కొందరు మానుకొనుచున్నట్టుగా అనే మాట ఇక్కడ కనబడుతుంది. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఇది మనం నేర్చుకోవాలి. ఒకసారి పలికించండి కదా, వచ్చిన చదవండి. హెబ్రీ 10 అందరు తీయండి, లేకపోతే అందరు కలిసి చదువుదాం. హెబ్రీ 9వ అధ్యాయము 24వ వచనం. 10వ అధ్యాయం 24వ వచనం. 10:24 నేను చెప్తాను. కొందరు, అందరు గట్టిగా చెప్పండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు
ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురికొల్పువలని ఆలోచిద్దాము. కాబట్టి చూస్తున్న ఆ దినము సమీపించుట మీరు చూచుకొలది. ఏంటి ఆ దినం? యేసు రాకడ దినం, ఆయన ప్రత్యక్షమయ్యే దినం. ఆ దినం సమీపించుకోలేదు. మనం మరి ఎక్కువగా అనగా చేయవలసినటువంటి వారు ఉంటున్నాం. మన భద్రత ఎక్కడో లేదు, దేవుని ఇంట్లో ఉంది. ఆయనే మనల్ని భద్రపరచువాడు, ఆయనే మనల్ని కాపాడువాడు, ఆయనే మనల్ని పోషించువాడు, ఆయనే మనల్ని సంరక్షించువాడు, అన్ని చింతల్లో నుండి మనం బయట తీసుకుని వచ్చేవాడు. అందుకే కీర్తనాకారుడు చెప్తూ ఉంటున్నాడు, పెద్ద ప్యాలెస్ వదిలిపెట్టి ఎక్కడికి వస్తున్నాడు? యెహోవాతో ఒక వరము అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. ఆ వరాన్ని వెతుకుచూ ఉంటున్నాడు. ఏంటి? ఆయన ఆలయంలో ఆయన ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును. కాబట్టి జీవితకాలం అంతా కూడా అప్పగించుకుంటూ ఉన్నాడు. మనం కూడా ప్రభు బిడ్డలంగా చాలా పర్యాయాలు ఈ నిర్ణయం, ఈ కవనెంట్ లేక ఆశీర్వాదం మనం పోగొట్టుకుంటున్న వారంగా ఉంటున్నాం. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎంతో గొప్పది. దేవుని ఇంట్లో ఆయన సన్నిధి ఉంది. మొదటిది కీర్తన 132:13 యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. కాబట్టి ఆయన నివసించు స్థలం, హిస్ డ్వెల్లింగ్ ప్లేస్. అక్కడ ఎవరున్నారంటే అక్కడనే నేను నివసించదను. చూడండి 14 కీర్తన 132:14 ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండను, ఇక్కడనే నేను నివసించేదను. ఆయన సన్నిధిని మనం చూస్తుంటున్నాం ఇక్కడ. కాబట్టి ఆయన నివసించే స్థలములో ఆయన సన్నిధి ఉంది, ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కాబట్టి ఎవరైతే దాన్ని కోరుకుంటారో వారే ఈ యొక్క ఆశీర్వాదములను అనుభవించే వారంగా ఉంటారు. ఒకవేళ మనం ఇక్కడ రోడ్డు మీద కూర్చొని ఉండొచ్చు ఈరోజు, లేకపోతే చెట్టు కింద కూడుకోవచ్చు. 2-3 ఆయన రక్తం చేత విమోచించబడిన వారు ఎక్కడైనా సరే. కాబట్టి భక్తి గారు నేర్పించిన దైవికమైన పాఠం ఇది. ఇంతకుముందు మనం గుడి భక్తులంగా ఉంటుంది కదా, అవునా కదా? గుడి అంటే పెద్ద బిల్డింగ్ కట్టి దానికి ఓ పెద్ద శిలువ పెట్టి తర్వాత ఓ వైభవంగా ఉన్నటువంటి ఆ యొక్క గుడికి వెళ్ళి ఏం చేసేవాళ్ళం? ఇట్లా అనుకునే వాళ్ళు, అంతే కదా లోపలికి. ఇది కాదు సంఘం అంటే. మానవ హస్తకృతంతో కట్టబడలేదు ఈ సంఘం. ఈ సంఘము మానవ హస్తం లేదు, దీనిలో మానవ ఆశయాలకు చోటు లేదు. ఆయనే తానే కట్టుచుంటున్నాడు. మత్తయి సువార్త 16:18 నా సంఘమును నేను కట్టేదాను. ఆయనే కట్టుచూ ఉంటున్నాడు. ఆయన స్వరక్తం మీద సంపాదించినటువంటి సంఘం, ఓనర్షిప్. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అంటున్నాడు. మై చర్చ్ అంటే నా సంఘం అంటున్నాడు. ఓనర్షిప్ ఎవరిది? ప్రభుది. ఆయన ఇంటికి యజమానుడు. కాబట్టి మనం దేవునింటికి వచ్చేటప్పుడు, మనం మందిరానికి వచ్చేటప్పుడు మనం దేవునింటికి వెళ్తున్నాం అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. అది ఎక్కడన్నా కానీ ప్రభు యొక్క ఇల్లు మనం వదిలిపెట్టకూడదు. ఆ దేవుని ఇంటిలో ఆశీర్వాదం ఆయన దాచిపెట్టినాడు, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు. మొదటిది, ఆ ఇంటిలో ఆయన నివసించుతున్న స్థలముగా ఆయన యొక్క ప్రసన్నతను ఉంచాడు, ఆయన సన్నిధిని ఉంచాడు. ఈ సన్నిధి ఎలాంటిది చూడండి. ఆయన సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు ఆయన సన్నిధి కాంతి చేత ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 తీసుకుని చదవండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24 యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. సన్నిధి ఎలాంటి చెప్పండి? అది మన మీద ప్రకాశించే దేవుని యొక్క సన్నిధి యొక్క ప్రకాశం ఎంతో గొప్పదిగా ఉంటుంది. ఎక్కడ దాన్ని అనుభవిస్తాం మనం? దేవుని ఇంటిలో, దేవుని నివాస స్థలంలో ఆయన ప్రసన్నతను, ముఖ్యంగా ఆయన యొక్క సన్నిధిని, ఆయన సన్నిధి యొక్క కాంతి మన మీద ప్రకాశించేదిగా ఉంటుంది. ఈ సన్నిధి కాంతి, ఆయన ముఖ కాంతి 2 ఉన్నాయి ఇక్కడ. కరుణించబడుటకు
తర్వాత కాపాడబడ్డకు, ఆశీర్వదించబడ్డకు. చదవండి 23 నుంచి 24 నుంచి చదవండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. మొదలు ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు. సమాధానం 4 ఉన్నాయి కదా ఇక్కడ, 4 విషయాలు చెప్పండి. మొదటిది ఏముంది ఇక్కడ? ఏం చేస్తాడంటే ఆయన ఆశీర్వదించేవాడు, కాపాడేవాడు, కరుణించేవాడు, మర్సి కరుణించేవాడు, తర్వాత సమాధానమును కలుగజేయవాడు. దేవుడు మనకు సమాధానం లేకపోతే లోకంలో జీవించలేదు. Let the peace of God rule in your hearts. ప్రభు అన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా సమాధానమునే మీకు అనుగ్రహించున్నాను. లోకం ఇచ్చినట్లుగా కాదు, నా సమాధానం మీకు అనుగ్రహిస్తుంటున్నాను. దేవుడిచ్చే సమాధానం ఏం చేస్తుంది? మన తలంపులకు కావాలి, లేకపోతే అటు పోతా ఉంటాయి, చెదిరిపోతా ఉంటాయి. ఏం చేయాలో దిక్కుదోచదు. కలవరకరమైన పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితులు? ఎందుకు ఈ సిచ్యువేషన్స్? ఎందుకు నాకే వస్తున్నాయి? వ్యక్తిగతంగా కూర్చొని ఏడ్చి కలవరంతో నింపబడే పరిస్థితుల్లో దేవుని యొక్క సమాధానం మన తలంపులకు కాపులాగా. కాబట్టి ఈ 4 కూడా ఆయన సన్నిధిలో మనం అనుభవించేవారు. ఆశీర్వాదము, కాపుదల, కరుణ. చాలాసార్లు మనకి ఇది అవసరం. మర్సీ ఆఫ్ గాడ్. ఆయన ముఖ కాంతిలో, ఆయన సన్నిధి కాంతిలోనే మనం ఈ కరుణ పొందుతాం. మనము అనేక తప్పిపోటకు అలవాటు పడిన వారం, ఎన్నోసార్లు మనము మార్గం విడిచిపోయేవారం. ప్రభు మనం కనికరించకపోతే మనం నిలబడలేము ఆయన సన్నిధిలో. ఆయన కనికరం ఎంతో గొప్పది. ఆనాడు ఎస్తేరు లోపల ప్రవేశించినప్పుడు, వాస్తవం చెప్పాలంటే అమయోగ్యురాలు కదండి, అవునా కదా? రాజు అనుమతి లేకుండా ఎవరు కూడా లోపలికి ప్రవేశించడానికి వీల్లేదు. కానీ ఈ రాణి అయిన ఎస్తేరు రాజు యొక్క దయను పొందింది. పరలోకపు రాజు ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన విజయుడుగా కూర్చున్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా కూర్చున్నాడు. ఆకాశం ఆయన సింహాసనాసీనుడుగా కూర్చున్నాడు. అక్కడ మనం వెళ్ళినప్పుడు ఆయన మనం కనికరిస్తూ ఉంటున్నాడు. ఆయన సన్నిధిలో రాకపోతే నీకు కనికరం దొరకదు. ఎట్లా మనం ఆ కనికరాన్ని అనుభవిస్తాం? చూడండి, యెషయా ఇదే సింహాసనాన్ని చూసినాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, అత్యున్నతమైన సింహాసనం పైన ప్రభు ఆసీనుడై ఉంటే నేను చూచితిని. అక్కడ శరాపులు స్తుతిస్తూ ఉంటున్నారు, ఆయన పరిశుద్ధుడు 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 అని. ఆ పరిశుద్ధుడు 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 అనే మాట అయిపోగానే యెషయా ఏమంటున్నాడు? అయ్యో అంటున్నాడు కదా. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవుల వారి మధ్య నివసిస్తూ ఉంటున్నాను. ఆ కేకలు ఎక్కడికి వినబడ్డాయి? ఆ సింహాసనం దగ్గర వినబడ్డాయి. వెంటనే ఏమైంది? బలిపీఠం మీద నుండి ఆ కారు నిప్పు తన యొక్క పెదవులకు తగిలించబడుతూ ఉంది. ఆయన సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు ఆయన ప్రసన్నతలో ఒక భాగం ఏంటంటే పరిశుద్ధత. ఆయన ప్రసన్నతలో ఒక భాగం ఏంటంటే ఆయన నీతి. కాబట్టి ఆయన పరిశుద్ధతను చూసినప్పుడు, మనం చూసుకున్నప్పుడు మనం కేకలు వేసే వారంగా ఉంటాం. ప్రభువారను కరుణించు అయ్యో అని కేకలు వేసే వారంగా ఉంటాం. ఎవరైతే హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలోనికి వస్తుంటున్నారో వారిని ఆయన కనికరించేవాడుగా ఉంటున్నాడు. అతిక్రమం దాచిపెట్టువాడు వడదీరుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందను. కాబట్టి మనకు ఈ అంత్య దినాల్లో, చర్చ్ పీరియడ్లో, సంఘ కాలంలో జీవిస్తున్న మనం ఆయన రాకడలో ఎత్తబడాలంటే ఇది ఎంతో ప్రాముఖ్యమైంది. ఎక్కడ మనము దీన్ని అనుభవిస్తామంటే ఆయన ఇంటిలోనే. ఆయన కనికరమును పొందుతాం. అప్పుడే ధైర్యంగా ఆయనను మనం సమీపించడానికి యోగ్యంగా మనం చేయబడతాం. ఆయన కృపాసనము సమీపించడానికి ధైర్యంగా మనం వెళ్ళాలా? ఆయన చేత కనికరించబడటం అవసరం. ఈ పరిశుద్ధత మనం నిలబెడుతుంది. ఆయన్ను ప్రేమించుటకు, ఆయనను సేవించడానికి కూడా ఈ పరిశుద్ధత ఉపయోగించబడేదిగా ఉంటుంది. లేకపోతే మనం ఆయన్ని సేవించలేం. ఆయన పరిశుద్ధత, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ ఆయన్ను సేవించడానికి మనం తీసుకువెళ్తుంది. ఒక స్వరం విన్నాడు. ఎవరు? యెషయా.
ఏం స్వరం విన్నాడు? నేను ఎవరిని పంపేదను, నా నిమిత్తమై ఎవడు పోవును? ఆ స్వరం విన్నప్పుడు చిత్తం నేనున్నాను, నన్ను ఏంటి కారణం? పవిత్రుగా చేయబడ్డాడు, దేవుని యొక్క నీతిలోకి తీసుకుని రాబడ్డాడు. ఆయన స్వరూప దర్శనం, ఆయన యొక్క సన్నిధి కాంతి ఏషియా జీవితంలో గొప్ప వ్యత్యాసాన్ని తీసుకొని వచ్చిందిగా ఉంటుంది. ఆలయంలో ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ప్రభుని మనం చూడడానికి వస్తాం. సియోన్లో ఆయన ఆసీనుడై ఉన్న దేవుడు, సియోన్లో ఆయన సింహాసనం ఉంది, యెరూషలేములో ఆయన బలిపీఠం ఉంది. సియోన్ అనగా ఆయన తన ప్రజలను పరిపాలించు స్థలం, యెరూషలేము అనగా ఆయన ప్రజలు ఆయనను సేవించు స్థలం. ఈ రెండు కూడా దేవుని ఇంట్లో మనం అనుభవించే వారంగా ఉంటాం. కాబట్టి ప్రభు మనకు ఉంచినటువంటి ఆశీర్వాదాలన్నీ దేవుని ఇంటిలో ఉంచినాడు. మోడర్న్ డేస్ ఈ దినాల్లో చాలా మంది బ్యాంకులు కానీ అక్కడికి కానీ మందిరానికి రావడం మానేసినారు. ఇంట్లో కూర్చుండి మొబైల్స్ పెట్టుకొని చూస్తాం. ఇది పరిస్థితి. బాగున్నా కూడా ఆరోగ్యం బాగాలేదంటే మేమే అనౌన్స్ చేస్తాం కదా. మీకు దగ్గు ఉంటే, జలుబు ఉంటే, జ్వరం ఉంటే, లేకపోతే ఏమైనా సిమ్టమ్స్ ఉంటే మీరు ఇంట్లోనే ఉండండి, రావద్దని మేమే అనౌన్స్ చేస్తాం. కానీ అన్నీ బాగుండి యవనస్తులు, ముఖ్యంగా వృద్ధులు వస్తున్నారు, ఇప్పుడు పెద్దవాళ్ళు వస్తున్నారు మందిరానికి, కానీ ఎవరు కనబడటం లేదు, యవనస్తులు కనబడట్లేదు. మారిపోతున్నాయి దినాలు. కొందరు మారికొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక మరెక్కువ కాలాలు చేయాలి. మనం కాలం ఎరిగిన వారమే, నిద్ర మేలుకోవాల్సిన వారం ఉంటున్నాం. లోకస్తుల వల్ల మనం వెళ్ళడానికి వీలు లేదు. ఎన్నో పరిస్థితుల మధ్యలో, అన్ని పరిస్థితుల్లో మనం అన్ని చోట్ల వెళ్ళగలుగుతున్నాం, దేవునింటి రాలేకపోతున్నాం. ప్రభు స్తోత్రం. ఇక్కడ ప్రభు మనం సమకూర్చున్నాం. ఇదంతా సంతోషకరమైన విషయం. ఆయన బిడ్డగా మనం చేయవచ్చుట. ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది. ఆయన సన్నిధి చేత మనల్ని ఆశీర్వదించాలని కోరుచుంటున్నాడు. అందుకే ఆయన సన్నిధిలోకి వచ్చినాడు. కాబట్టి ఆయన నివసించు స్థలం అబ్రహాము ఈ యొక్క మహిమగల దేవుని యొక్క ప్రత్యక్షతను పొందినట్టుగా చూస్తున్నాడు. కాబట్టి ఆయన యొక్క ప్రసన్నత ఆయన ఎంతో గొప్పదిగా ఉంటుంది. 27వ కీర్తన 4వ వచనం మనం చదివినట్లుగా ఆయన ఇంటిలో రెండవదిగా ఆయన స్వరం ఉంది. చదవండి. 27:4 వచనం. యెహోవా యందు ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను. మొదటిది ఆయన యొక్క సార్వభౌమక అధికారం ఉంది అక్కడ. ఆయన ఎవరిని నీతిమంతులు తీర్చిన వాడిని తీర్చేవాడు, ఎవరిని కరుణించునో కరుణించేవాడు, ఎవరిని ఆస్వాదించవలనో వారిని ఆస్వాదించేవాడు. ఆయన ఎందుకు వచ్చి వారిని ఏమాత్రం బయటికి త్రోసివేసేవాడు కాదు. రెండవది ఆయన ఇంటిలో ఆయన స్వరం ఉంది. అందుకే మనం దేవుని వాక్యానికి ప్రాముఖ్యత తీసుకుంటున్నాం. మరి సహవాసంలో మనం చూస్తున్న సత్యం ఏంటంటే ప్రభు వాక్యం ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? బలపరుచున్నవాడు. ఇతర ఎంటర్టైన్మెంట్స్ ఉన్నటువంటి ప్లేసెస్ ఎన్నో ఉన్నాయి, కానీ మానవ కల్పితమైనటువంటి యాక్టివిటీస్ ఏవి కూడా మనల్ని తృప్తిపరచలేవు, బలపరచలేవు. ఆయన స్వరం మనల్ని బలపరిచేది. ఈ వాక్యం నుండి మనం ఆయన స్వరాన్ని వింటూ ఉన్నాం. యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు శిష్యులతో చెప్పాడు, లేఖనాలను పరిశోధించండి, అవి నన్ను గురించి సాక్షించు. కాబట్టి ప్రీఎమినెన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యత. ఎప్పుడో సృష్టించబడిన సృష్టిని గురించి ప్రభు రాపిస్తున్నాడు. ఏమని రాపిస్తున్నాడు? ప్రపంచంలో వాక్యము చేత నిర్మాణం చేయబడుతుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను. ఆయన ప్రభునేసుకు ఆ వాక్యం శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను. క్రీస్తు ప్రభు. వాక్యం అంటే ఏమో కాదు. ఎన్ని పర్యాలు మనం వాక్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నాం, ఎన్ని పర్యాలు వాక్యాన్ని మనం గౌరవించట్లేదు. ఉదయకాలం లేచిన వెంటనే వాక్యం చదివేది లేదు, వాక్యం చింతకు వెళ్ళేది లేదు. ఏ రీతిగా మన జీవితాల్లో ఉద్యమాన్ని మనం చూస్తాం. నువ్వు వాక్యం చింతకు వస్తున్నావు అంటే ప్రభు దగ్గరికి వస్తున్నావు. నిన్ను నిర్మించు ప్రభు, నిన్ను ఆశీర్వదించు ప్రభు, నీకు సమాధానం కలుగజేయి ప్రభు, నీకు వాగ్దానం ఇచ్చు ప్రభు, నేను నడిపించి ప్రభు దగ్గరికి వస్తూ ఉంటున్నా. వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు.
హెబ్రోన్లో ఒక దైవ సేవకుడు ఉండేవాడు. నేను హెబ్రోన్లో ఉన్నప్పుడు ఆయన అడిగేవాడు అనమాట. ఆయన కలిసిన వాళ్ళందరినీ ఫస్ట్ ప్రశ్న ఏమేస్తాడంటే, ఎన్ని అధ్యాయాలు చదివి వాక్యం వినండి, ఏమన్నా అసలు బాగా, హౌ మెనీ చాప్టర్స్ యు ఆర్ రీడింగ్ ఎవ్రీ డే? మామూలుగా రోజుకి ఎన్ని చదువుతాం? కరెక్ట్గా చెప్పు. 2 పొద్దున 1 రాత్రి, అంతే మనం చదివేది. చదవాలి కాబట్టి చదువుతాం కొన్నిసార్లు. దాంట్లో ఏం మొదలు ఆయన స్వరం ఏంటో, ఆయన వాగ్దానం ఏంటో అండర్లైన్ చేసుకోవడం కానీ, నోట్బుక్ తీసుకోవడం కానీ, రాసుకోవడం కానీ చేస్తున్నామా? ఐ డోంట్. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ డూయింగ్? 2 అధ్యాయాలు సరిపోతాడు ఆయన. ఇంక్రీజ్ అంటాడు. ఇంక్రీజ్ అంటే 3, 4 అనుకుంటా. నో నాట్ ఇనఫ్. ఫస్ట్ టైం పోయి కలిసినప్పుడు 3 అధ్యాయాలు చెప్పాను, మధ్యాహ్నం కూడా చదివేవాడు నేను. సెకండ్ టైం సరిపోవన్నాడు. సరే 6 చదివిపోదామని. నెక్స్ట్ టైం 6, నో ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ అన్నాడు. 6 అధ్యాయాలు చదివితే ఇంకా సరిపోతున్నాడే. 12 అధ్యాయాలు చదివిపోయినా, ఇట్ ఈస్ గుడ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ అన్నాడు. ఇది మంచిదే కానీ అవి సరిపో. 20 చాప్టర్స్ ఏ డే, 20 అధ్యాయాలు ఒక దినానికి ఒకటి చదవాలి. ఆయన ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక యవనస్తురాలు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు, గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు 20 చాప్టర్స్ చదివిపోయేదంట. యు నో హర్ టెస్టిమనీ. ఏంటి ఆమె యొక్క సాక్ష్యం? గోల్డ్ మెడల్ వచ్చింది ఆమెకు. ఎగ్జామ్ ఉంది కానీ ఎన్ని అధ్యాయాలు? 20 చాప్టర్స్. అది పోర్షన్. మనం ఖచ్చితంగా మనం పోర్షన్ తీసుకుంటాం. బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేస్తాం, తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్ కూడా చేస్తాం. తగ్గిపోతామా? తగ్గిపోము. పెట్టకపోతే ముఖం ఎండిపోతుంది. ఈడ లేకపోతే వేరే చోట కొనుక్కొని తింటారు బ్రదర్స్ అయితే కదా. నువ్వు పెట్టకపోతే ఏముంది? కాబట్టి పోర్షన్, రోజు నువ్వు పోర్షన్ తీసుకుంటున్నావు. దేవుని వాక్య విషయంలో ఏంటి? ఆయన మాట్లాడేవాడు. ఇది చేసి చూడండి. నా జీవితంలోని ఆశీర్వాదం పొందేందుకు మీకు చెప్తున్నాను. ఏ రీతిగా అయితే దీన్ని అభ్యాసం చేసుకున్నామో ఆ రీతిగా దేవుని యొక్క ప్రసన్నత, ఆయన యొక్క రమ్యత, ఆయన యొక్క చిత్తము వెంటనే ఆయన బలపరిచేవాడుగా ఉంటున్నాడు. వాక్యాన్ని మనం ప్రేమించేది నేర్చుకోవాలి. వాక్యం దగ్గర పోతే వాక్యం మనల్ని పవిత్రులుగా చేసేదిగా ఉంటుంది. వాక్యము దేవుని యొక్క సౌందర్యాన్ని, ఆయన రూపాన్ని చూపించేదిగా ఉంటుంది. నేను నడవలసిన మార్గం చూపించేదిగా ఉంటుంది. ఆ దినం కొరకైన వాగ్దానం, ఆ దినం కొరకైన హెచ్చరిక వచ్చేదిగా ఉంటుంది. ఇంకొక సేవకుడు ఉండేవాడు. ఆయనకు ఫోన్ చేయాలంటే భయం. ఫోన్ చేయగానే మనం ఏదో అవసరం మీద ఫోన్ చేస్తాం. ఫోన్ చేయగానే వాట్ ఈజ్ యువర్ ప్రామిస్ అంటాడు. ఒకవేళ చెప్పలేకపోయినావా, కీప్ యువర్ ఫోన్ డౌన్, గో రీడ్ అండ్ టెల్ అంటాడు. నీ ఫోన్ పక్కన పెట్టి పోయి చదువుకొని వచ్చి చెప్తేనే మళ్ళీ మాట, లేకుండా లేదు. పెట్టాల్సిందే. చాలా మంది వాగ్దానం ఏడుంటుంది? చెప్పండి, ఏడుంటుంది? బైబిల్లో ఉంటుంది. తీసుకుంటాం వాగ్దానం, దానిలో పెట్టేస్తాం. ఏం వాగ్దానమో కూడా మర్చిపోతాం, దాన్ని కూడా తీసుకుంటాం. కాబట్టి భక్సింగ్ గారితో ఉన్న గొప్ప దైవజనుడు, విస్తారంగా ప్రభు కొరకు ఉపయోగించబడిన దైవజనుడు తన యొక్క అనుభవం చెప్తున్నాను. నేనే ఒకసారి ఫోన్ చేసిన ఆయనకు, యవనస్తులుగా ఉన్నప్పుడు. ఆ మందిరానికి ఎట్టపోవాలా, వేరే వాళ్ళకి దారి చెప్పడానికి ఫోన్ చేస్తే ఆయన మొట్టమొదటి అడిగిన ప్రశ్న అది, వాట్ ఈజ్ యువర్ ప్రామిస్? మర్చిపోయినాడు. ఫోన్ కింద పెట్టి పోయి నీ వాగ్దానం చదువుకో చెప్పి తర్వాత మాట్లాడండి. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇది నాన్న దేవుని వాక్యము ప్రాముఖ్యమైనటువంటిది. వాక్యాన్ని మనం ప్రేమించవలసిన వాళ్ళు. కాబట్టి పిల్లరా, ఈ వాక్యమే మనల్ని ఆయన చెంతకు నడిపించేదిగా ఉంటుంది. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం, కొన్ని వచనాలు చదువుకుంటాం. దేవుని యొక్క వాక్యం యొక్క గొప్పతనం. మీకా 4:2 తీసుకోవాలి త్వరగా. కాబట్టి ఆ కాలమున
అన్యజనులు అనేకులు వచ్చి సియోన్లో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళి. చూడండి, చూస్తారా, ఆ కాలమున ఈ కాలమే అది. దేవుని యొక్క ఆలయంలో నుండి దేవుని యొక్క వాక్యం బయలు వెళ్ళాలా. ఇదే ప్రాముఖ్యమైనటువంటిది. మనకు యానివర్సరీస్ కానీ, ఆ దినాలు కానీ, ఈ దినాలు కానీ, బర్త్డేలు కానీ, అవి కాదు ప్రాముఖ్యమైనటువంటి. దేవుని వాక్యము ఏం చేయబడాలా, బయటికి పోవాలా, బయటికి పోవాలి. మొన్న ఒక చోటు పోయినాను హిందూపూర్కి, రిసెప్షన్లో వాక్యం చెప్పడానికి. ఆ దినం బాధపడినట్లు ఎప్పుడు బాధపడలేదు నేను. ఏంట్రా కారణం అంటే, సమయం కొంచెమే ఉంది, కొంచెమే టైం ఇచ్చినారు, ఏం చెప్పడం మర్చిపోయినా, స్వార్థ చెప్పడం మర్చిపోయినాను. ఓన్లీ భార్య భర్తలకు మాత్రం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను అంతే. ఇంకా నా బాధ చూడండి, హిందూపూర్ నుంచి బెంగళూరు వచ్చే వరకు దేవుడు పొడుస్తా ఉన్నాడు. నువ్వు ఈ దినం కొరకు పోయినావా, ఈ ఆచారం కొరకు పోయినావా, దీని కొరకు పోయినావా, ఎందుకు పోయినావు అడుగుతా ఉన్నాడు ప్రభు. చావులు కానీ, బతుకులు కానీ, బర్త్డేలు కానీ, యానివర్సరీలు కానీ, మన జీవితంలో ఎలాంటి ఫంక్షన్స్ అయినా, మ్యారేజెస్ అయినా, వెడ్డింగ్ యానివర్సరీస్ అయినా, వాక్యం ప్రాముఖ్యమైనదిగా మనం ఎంచుకోవాల్సిన వారు. ఈ వాక్యానికి ప్రాముఖ్యతను ఇవ్వాల్సిన వారు అనుకుంటున్నాం. చాలా మంది చెవులో చెప్తారు, కొద్దిసేపు చెప్పండి, తొందరగా ముగించండి కదా. ఆ రోజు పౌలు దినాల్లో ఉండే విశ్వాసులు ఎలాంటి వాళ్ళు, రాత్రి అంతా చెప్పినా అట్లే నిలబడుకున్నారు కదా. వాళ్ళు ఉండే విశ్వాసం అది. ఒకసారి బక్సి గారు బయట నుంచి వస్తున్నాడు అమెరికా నుంచి. అది సండే 10 గంటలకు రావాల్సిన ఫ్లైట్. వచ్చి ఫైనల్ మెసేజ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. పొద్దున స్టార్ట్ అయింది, వర్షిప్ మెసేజ్ అయిపోయింది, టేబుల్ మెసేజ్ అయిపోయింది, బ్రదర్కి ఫోన్ చేస్తున్నారు, ఇంకా రాలే. సరే పాటలు పాడుతూ ఉన్నారు, అది తీరా పాటలు పాడుతూ ఉన్నారు. ఎంతవరకు పాడినారో తెలుసా? ఆయన దిగింది మధ్యాహ్నము 4 గంటలకు దిగాడు, 4 o'clock, 5 o'clock దిగాడు. 5 o'clock ఫోన్ తీసుకున్నాడు, ఐఎమ్ కమింగ్, లెట్ సైన్స్ వెయిట్ అన్నాడు. పొద్దున స్టార్ట్ అయింది మీటింగ్, లంచ్ కూడా చేయలేదు. మార్నింగ్ స్టార్ట్ అయిన వర్షిప్ ఫైనల్ మెసేజ్ అయిపోలే, పాటలు పాడుతూనే ఉన్నారు, సంతోషంగా పాటలు పాడుతూనే ఉన్నారు. కొద్దిసేపు ప్రార్థన చేస్తున్నారు, కొద్దిసేపు పాటలు పాడుతున్నారు, వెయిట్ చేస్తున్నారు. 5 గంటలకు దిగి 6 గంటలకు వచ్చినాడు. రాత్రి 12 వరకు వాక్యం, 12-1 గంట వరకు వాక్యం. ఎవరు కదలలేదు అక్కడి నుంచి. ఆనాడున్న విశ్వాసుల యొక్క ఆశ, తీవ్రత దేవుని యొక్క వాక్య విషయంలో ఈనాడు మనకు సవాల్గా ఉంది. ఇవి చెప్పేవాళ్ళు లేరు, ఇది నేర్పించే వాళ్ళు లేరు. కొత్తగా నేను ఎప్పుడు 93లో సేవకు పోయినప్పుడు ఫస్ట్ ఆదివారం ఆశ్చర్యం అనిపించింది. ఏమైంది, పొద్దున 4 గంటలకు వచ్చినాడు ఒక ఆయన. మేము లోపల ఉన్నాం కదా, కన్నీరు కొట్టుకుంటూ వచ్చి అందరు లేపాడు. లేపి ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయింది. ఫ్యామిలీ ప్రేయర్ కాగానే త్వరగా మొగాలు కడుక్కున్నాడు అన్నాడు. ఇమీడియట్గా చేపలకి కాంపౌండ్ అంతా ఊడవాల, చేపలంతా వేసి భోజనం వడ్డించి, మధ్యాహ్నం ఉదయకాలం భోజనం వడ్డించే లోపల 10 అవుతుంది. 10:30 మీటింగ్. హాఫ్ అన్ అవర్లో పోయి రెడీ అయ్యి వచ్చి కూర్చోవాలి. వచ్చి కూర్చుంటే మీటింగ్ ఎంత దూరం పోయేది తెలుసా? 5 అయ్యేది ఫైనల్ మెసేజ్ అయిపోయే లోపల. సాయంత్రం 5 o'clock అప్పుడన్నా భోజనానికి ఇష్టపడతారంటే లే, ఏం చేసేవాళ్ళు. అప్పుడు ఆ మీటింగ్ అయిపోగానే ఒక రౌండ్ సువార్తకు పోవాలా. ఒక రౌండ్ సువార్తకు పోయి వచ్చే లోపల కరెక్ట్గా 6 అవుతుంది. 6 గంటలకు భోజనం, మధ్యాహ్నం భోజనం. 6 గంటలకు భోజనం చేసి అట్లా కూర్చోగానే టీ బెల్ కొడతాడు. టీ తాగాడు కూర్చోగానే ఫస్ట్ బెల్, సెకండ్ బెల్, మళ్ళీ ఈవినింగ్ మీటింగ్ అంతా అయిపోయినాక 9 వరకు ఈవినింగ్ మీటింగ్ ఉంటుంది. 9 గంటలకు ఫ్యామిలీ ప్రేయర్, 10 వరకు, 11 వరకు భోజనం. చూడండి, మేము ఒకరమే కాదు, విశ్వాసులు కూడా ఉండేవాళ్ళు అక్కడ, బిలీవర్స్ కూడా ఉండేవాళ్ళు. ఇంత గొప్ప ఆనందాన్ని దేవుని ఇంట్లో వాళ్ళు అనుభవిస్తూ వచ్చినారు. మన ఆత్మీయ జీవితాన్ని మనం ప్రశ్నించుకుందాం. దేవుని వచ్చిన ఆశ, ఆసక్తి, దేవుని వాక్యం వినాలని ఆశ, ఆయన సన్నిధిలో ప్రవేశించాలని ఆశ మనలో ఎంతవరకు ఉంది? మనం పరీక్షించుకోవాల్సిన వారు అనుకుంటున్నాం. ప్రభు మన ముందు ఈ దీపస్తంభాన్ని ఉంచాడు. మనల్ని ఆశీర్వదించుటకు ఆయన ఆనందించు దేవుడు.
ఆయన ఇంటిలో నుండి ఆయన బిడ్డలను ఆస్వాదించాలని కోరుతున్నాడు. మొదటిది, ఆయన సన్నిధి ద్వారా ఆయన ఆస్వాదించాలని కోరుతున్నాడు. ఆయన సన్నిధిలో 4 రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఉంటున్నాయి. రెండవది, ఆయన ఇంటిలో ఆయన స్వరం ఉంది. ఏ మానవుని వినడానికి మనం రావడం లేదు. కొంతమంది ఈ దినాల్లో ఏమైపోయిందంటే, ఆ ఫుల్పిట్ మీద ఎవరు నిలబడినారో చూసి మళ్ళీ ఎన్నికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎవరిని వినడానికి వస్తున్నారు చెప్పండి? మనిషిని వినడానికి వస్తున్నారు. దేవుని వాక్యం మనతో మాట్లాడాలి. ఆ రీతిగా మన జీవితం ఉండకూడదు. దేవుని ఇంటిని ప్రేమించినప్పుడు దేవుని ప్రసన్నత చూడడానికి రావాలా. ప్రభువా నాతో మాట్లాడు, ఒక మాట ద్వారా మాట్లాడు, నీ స్వరం వినాలని కోరుతూ ఉంటున్నాను. ఇట్టి ఆశతో ఆయన సన్నిధిలోనికి మనం రావాల్సిన వారు ఉంటున్నాం. అందుకే కీర్తనకారుడు ఇక్కడ జీవితకాలం అంతా ఆయన యొక్క ఇంటిలో నివసించడానికి కోరుతూ ఉంటున్నాడు. ఆయన ఆలయంలో ధ్యానించడం, ఆయన స్వరం వినడానికి. ఆయన స్వరం గొప్ప వ్యత్యాసాన్ని మన జీవితాల్లో పుట్టించేదిగా ఉంటుంది. దేవుడు ఈ సంఘంలో వినిపించిన వాక్యం ఎంతో శక్తివంతమైనది. ఇది పరలోకంలో ప్రధానులకు తెలియదు, అధికారులకు తెలియదు. దేవుని వాక్యం రాయబడుతుంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి తీసిన వాళ్ళు. ఎఫెసీ 3 కొలస్సీ 3:16 చదవండి. ఫస్ట్ కొలస్సీ రాసిన పత్రిక 3:16. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో. చూడండి, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము, సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కాబట్టి మనలో ఏమి నివసిస్తుంది? సమస్త జ్ఞానముతో దేవుని యొక్క వాక్యం మన హృదయాల్లో సమృద్ధిగా నివసించాలి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి, ఆయన స్వరం వినాలా, బైబిల్ చదవాలా, ధ్యానించాలా, సమృద్ధిగా మనం స్టోర్ చేసుకోవాలి. రూతు చరిత్ర మనకు తెలుసు. రూతు పరిగెరుకుంటూ వచ్చింది. ఎప్పటి నుంచి? పొద్దు నుంచి సాయంత్రం వరకు పరిగెరుకుంటూ వచ్చింది. ఈ ఫెయిత్ఫుల్నెస్ ఎవరు చూసినారు? బోవజ్ చూసినాడు. ఈ రూతులో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే సమకూర్చుకుంటుంది. మరియలో ఉన్నటువంటి ఆశ ఏంటి? బెతనీలో మరియ యేసు పాదం మీద కూర్చోండి, ఆయన బోధ వినిచండి. ఇదే బ్యూటీ. అందుకే ఆమె అన్నిటికంటే ఎక్కువగా యేసు ప్రేమించింది. మిక్కిలి విలువ గల అచ్చ జటామాంస అత్తరు ఆయన పాదం మీద పడగొట్టింది. దాన్ని చూడగానే ఒకడు శిష్యుల్లో ఒకడు ఏమైపోయినాడు? తబీబ్ అయిపోయినాడు. ఏంట్రా ఈ పరిస్థితి? ఇంత విలువైంది ఈమె తీసుకొని వచ్చి ఆయన పాదం దగ్గర పోస్తూ ఉంది. ఎంత విలువ అది? 1 సంవత్సరం పని చేస్తే వచ్చే డబ్బులు. ఎంత కష్టపడి చేసిందో పని. ఎందుకంత కాస్ట్లీ వర్షిప్ దాన్ని తీసుకుని వచ్చింది? యేసు ప్రభువును తన జీవితంలో విలువైన వాడుగా చూసింది. అందుకే మనం వాక్యంలో వేరుపారి లోపలికి వెళ్ళవలసిన వారు ఉంటున్నాం. వాక్యంలో ఉన్న శక్తి ఎంతో గొప్పది. సంఘం ద్వారా దేవుడు నానా విధమైనటువంటి జ్ఞానము, అధికారులకు, ప్రధానులకు ఎరిగినటువంటి జ్ఞానాన్ని ఆయన మేనిఫోల్డ్ విజ్డమ్, నానా విధమైనటువంటి జ్ఞానం ప్రకటించబడుతుంది. ఈ నానా విధమైన జ్ఞానం పరలోకంలో ప్రధానులకు ఎరగనిటువంటి జ్ఞానం మనకు దేవుని ఇంట్లో ఇవ్వబడుతుంటే చాలా చునకలుగా ఎంచుతూ ఉంటున్నాం. ఆ రీతి మన జీవితం ఉండకూడదు. వాక్యం శక్తి గలది. వాక్యం యొక్క శక్తి ఎంతో గొప్పది. యేసు ప్రభు వాక్యంతో ఎవరిని జయించినాడు? సైతాన్ని జయించినాడు. ఈరోజు మనం జయించడానికి కూడా రాస్తున్నాం. వాక్యం తెలియకపోతే శత్రువుని మనము జయించలేము. శత్రువుని మనం జయించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎరిగి ఉండాలి. పర్సనల్గా ఎరిగి ఉండాలి. చాలాసార్లు ఫోన్ చేసి ఆధారపడతాం వేరే వాళ్ళ మీద. మనం వ్యక్తిగతంగా దేవుని యొక్క వాక్యాన్ని ఎంత ఎరిగి ఉంటున్నాం? ప్రశ్నించుకోవాల్సిన వారు ఉంటున్నాం. ఆ వాక్యం ఈ పరిస్థితి ఇట్లా ఉంది, నా విషయం ప్రార్థన చేసి చెప్పు అంటారు వేరే వాళ్ళు. నువ్వు చెప్పు. దేవుని వాక్యం నీకు బోధించబడి నీ సమృద్ధిగా నివసించడం ద్వారా ఆ వాక్యమే నేను జయించడం ముందుకు తీసుకుని వెళ్తుంది. వాక్యం యొక్క శక్తికి నీకు మనం రావాల్సినటువంటి వారు ఉంటున్నారు. దయ్యాలు కూడా భయపడుతున్నాయి దేవుని వాక్యాన్ని. 19 సంవత్సరాల వయసులో ఓ దయాన్ని నిలగొట్టమని
సేవకుడు తీసుకొచ్చాడు దగ్గరికి, భయం కదా, చాలా మంది దయ్యాలంటే భయం, ఎట్టుపోతుంది. వాక్యంలో శక్తి ఉంది, ఆ మాట నా హృదయంలో ఉంది నాటుకొని. నేనేం చేయలేదండి, ఆ దయ్యం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను ఈ వాక్యాలు తీసి అవుతున్నాను అంతే, నేను ఏం చేయలేదు. వాక్యం పరలోకమందును భూమి మీదను సర్వాధికారం కలిగి ఉన్నాను అనే మాట చదివాను. ఆ యేసు నామంలో పో అన్నాను, పోయి భయపడుకుంటూ. నా మాట కాదు, ఏం మాట? దేవుని మాట. అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పొమ్ము, యేసు చెప్తున్నాడు, పో. వెళ్ళిపోయింది. దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి ఎంతో గొప్పది. శత్రువు నిలబడలేడు వాక్యం ముందు. నీ జీవితం, నా జీవితంలో వాక్యం సమృద్ధిగా మన హృదయాల్లో నివసించకపోవడాన్ని బట్టి ఓటు ఎదుర్కొంటున్నా. వాక్యం చెంతకు మనం రావాల్సిన వారు. దేవుని యొక్క వాక్యం శక్తి కలది. మన కఠిన హృదయాలను ఏం చేసింది? పగలగొట్టింది. దేవుని యొక్క వాక్యం మనం పాడిన గడ్డి ఎండును, పువ్వు వాడిపోను, దేవుని యొక్క వాక్యం నిత్యం నిలుచుకోండి. ఆయన వాక్యం శుద్ధి లాంటిది, బండను బదులు చేసి మన హాట్నెస్ అంతటిని తొలగిస్తుంది. అది లోపలికి దూరుతుంది, హృదయాంతరంగా ఉన్నటువంటి నీ తలంపులను పరిశోధిస్తుంది. ఇటు శక్తి గల వాక్యం యొక్క విలువను నేను గుర్తించాను. ఇది ఎక్కడుందంటే దేవుని ఆలయంలో, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలుదేరుతుంది. ఆయన ఇంటిలో నుండి ధర్మశాస్త్రం వెలువడుతూ ఉంటుంది. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదవండి తీసిన వాళ్ళు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆ కాలమున ఇవన్నీ ఆ కాలమున అని చదువుతుంటున్నాం. వీఆర్ ఇన్ ఎండ్ డేస్, మనం చివరి దినాల్లో ఉంటున్నాం. మనకి ఇది అవసరం. వాక్యానికి మనం ఎక్స్పోజ్ చేసుకోవాల్సిన వాళ్ళనుకుంటున్నాం. మనం వాక్యానికి ఎక్స్పోజ్ చేసుకోకపోతే మన ఆత్మీయ జీవితాన్ని నిలబడలేవు, మనం సరిచేయబడలేము, ఆయన రాకడలో మనం ఎత్తబడలేము. డేంజర్ ఉంది. 3వది కీర్తన 121 వచనం. ఇది కూడా యాత్ర కీర్తనయే. కీర్తన 121 వచనం చదవండి. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడు. యాత్ర కీర్తనలు దేవుని ఇంటికి వెళ్ళేటప్పుడు పాడే కీర్తనలు ఇవి. ఈ కీర్తనలు ఎప్పుడు పాడతారు? దేవుని ఇంటికి ఎక్కి వెళ్ళేటప్పుడు. ఇశ్రాయేలు కుటుంబాలుగా వారు వెళ్ళేటప్పుడు ఈ పాడుకుంటూ వెళ్తుంటున్నారు. వారి యొక్క మెయిన్ సెంటర్ ఆఫ్ దర్ థాట్ ఈస్ హౌస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రండి యెహోవా నివాస మందిరమునకు వెళ్ళుదము. కీర్తన 122:1 ఏమిటి ప్రారంభించబడుతుంది? యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అయినప్పుడు నేను సంతోషించితిని. ఈ 121, 122 ఇక్కడ నుంచి కీర్తనలన్నీ కూడా దేవుని ఇంటికి వెళ్ళేటప్పుడు పడే పాటలు. థర్డ్ బ్లెస్సింగ్ దేవుడు పెట్టింది ఇదే. కీర్తన 121:7 ఏమని రాయబడుతుంది? ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడు. లోకంలో ఎన్ని అపాయాలైనా ఉండని ఆయన మనల్ని కాపాడేవాడు, ఆయన మనల్ని భద్రపరిచేవాడు. ఒంటరిగా నన్ను నేను భద్రపరుచుకున్నట చాలా కష్టం. నేను సంఘంతో పాటు ఉన్నప్పుడు నేను భద్రపరచబడేవాడిని ఉంటాను. నేను ఒక్కడిగా నడుచుకునేటప్పుడు నాలో ఉండే పాపం ఏంటో, నాలో ఉండే పరిస్థితి ఏంటో నేను సరిగా చూసుకోను. అది మేమిద్దరం కలిసి ఉన్నాం అనుకో, నేను తప్పు చేస్తే ఏం చేస్తాడు? చెప్తాడు, సోదరా జాగ్రత్త, ఈ రీతిగా చేయకూడదు, దేవుని వాక్యం చెప్తుంది. వెంటనే నేను సరి చేసుకుంటాను. అందుకే దేవుని ఇంట్లోకి వచ్చేది. చూడండి, యాకోబు ఏమన్నాడు? దేవుని ఇంటిని భయంకరమైన స్థలం అన్నాడు కదా, అవునా కదా? చాలా భయంకరమైన స్థలం, రాపిడి కలిగిన స్థలం, హెచ్చరిక ఇచ్చే స్థలం, కాబట్టి ప్రోత్సాహపరిచే స్థలం కూడా ఇదే, ధైర్యపరిచే స్థలం కూడా ఇదే. సహవాసంలోని ప్రభు మనల్ని తీసుకుని వచ్చి ఈ యొక్క ఇంటిలో మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు. మన కాపుదల దేవుని ఇంట్లోనే ఉంది. దేవుని ఇంటిని వదిలిపెట్టవద్దు. దేవుని ఇంటిని వదిలిపెడితే మనకు కాపుదల లేదు. ప్రస్తుత దుష్టకాలం నుంచి నువ్వు కాపాడబడాలంటే దేవునికి అవసరం. యెహోవాకు నేను ఒక నివాస స్థలం చూసే వరకు, కీర్తనకాడు ఏమంటున్నాడు? నా కనులకు నిద్ర రానియను, నేను పరుడు మంచం ఎక్కను, నా గుడారంలో నేను ప్రవేశించను.
సెంటర్ ఆఫ్ ద థీమ్ ఆఫ్ సామిస్ట్. కీర్తనకారుని యొక్క కేంద్ర థాట్, ఆలోచన ఏంటంటే దేవుని యొక్క ఇల్లు, ఆయన నీ వాసస్థలం, అక్కడే ప్రొటెక్షన్ ఉంది. సమృద్ధి అయిన ప్రొటెక్షన్ను మనం అనుభవించే వారంగా ఉంటాం. సియోను అనగా ఇది దేవుని యొక్క ఆలయం. సియోను ఒక కోట లాంటిది. దేవుని వాక్యం రాయబడుతుంది. సియోను కోట అనే మాట మనము 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూడవచ్చు. సియోను కోట 5వ అధ్యాయం 7వ వచనం చూస్తే, యోవాబు అబ్నేరు అక్కడికి వచ్చాడు. అబ్నేరు అక్కడికి వచ్చినప్పుడు యోవాబు ఈ సియోను కోటలో అబ్నేరుని చంపకూడదు. యాక్చువల్గా ఏం చేసాడు? ఎక్కడ తీసుకుపోయినాడు చెప్పండి? బయటికి తీసుకుపోయినాడు. మళ్ళీ తర్వాత చదవడానికి టైం లేదు, అన్ని వచనాలు చూపించాను. ఈ సియోను కోటని బయట తీసుకుపోయి చంపేసినాడు. ఎక్కడ భద్రత లేదు, బయట. సైతానుడు ఇదే చేసేది, జ్ఞాపకం పెట్టుకోండి. అట్లా చేసి ఇట్లా చేసి వాళ్ళ మాటలు వినిపించి వీళ్ళ మాటలు వినిపించి ఇట్లా చేపించి ఇట్లా చూపించి ఆడికి ఎందుకు పోతావు అంటాడు కదా. అవునా కదా? అక్కడికి ఎందుకు పోతావు, ఏముందని పోతావు, ఎందుకు పోతావు, అక్కడ ఉండేది ఇట్లాంటి వాళ్ళే కదా, ఇదే కదా. సాతానుడు నేరం మోపుతూ మేపుతూ మనల్ని ఏం చేస్తాడు? యోవాబు మాదిరి అబ్నేరుని యోవాబు ఎక్కడ తీసుకుపోయినాడు? కోటలో నుండి బయట తీసుకుపోయి కత్తి తీసి కోట చేసినాడు. అయిపోయింది తన పరిస్థితి. సియోను కోటలో ఉంటే చంపబడ్డానికి వీలు లేదు. అక్కడ సురక్షితంగా ఉండేవాడు, అవకాశం లేదు. కానీ బయటకు వెళ్ళినాడు కాబట్టి చంపబడ్డాడు. మన పరిస్థితి కూడా అదే. దేవుడు మనకు బలం చేకూరుస్తుంది. శత్రువు పైన సంపూర్ణమైన విజయం పొందుటకు మనల్ని ఎక్యూప్ చేయించున్నటువంటి స్థలం, బలపరుచున్న స్థలం, నేర్పించున్న స్థలం దేవుని యొక్క ఇల్లు. మన యొక్క సేవ కానీ, మన యొక్క ఆత్మీయ జీవితం కానీ నిలవబడాలంటే దేవుని ఇంట్లో మనం స్థానం కలిగి ఉండవలసిన వారు. ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అది ప్రభు నిజంగా మనల్ని ఆస్వాదించాలని కోరుతూ ఉంటున్నాడు. మనకు తెలుసు, బెత్లెహేం విడిచి ఎవరు పోయినారు బయటికి? మోయాబుకు పోయినారు. ఎవరు? అబీమెలెకు, నయోమి, తన 2 కుమారులు. అన్ని కోల్పోయింది ఆమె. చూడడానికి బాగానే ఉంటది. దేవుని చిత్తంలో నడిచినటువంటి అబ్రహామును విడిచి సొంత మార్గంలో తాను కోరుకున్నాడు. ఎవరు? చెప్పాల్సి ఉండే లోతు. నాకు అనుభవం లేదండి, నేను ఎట్టుకోవాలో నాకు తెలియదండి. చాలా మంది అంటారు, ఛాన్స్ ఇచ్చినాడు కదా పోయినాడు కదా. అవునా కదా? ఛాన్స్ ఇచ్చినారు కదా పోయినాడు. ఛాన్స్ ఇస్తే పోకూడదు, దేవుని నడిపింపులో పోవాలా. దావీదు కూడా ఇదే చేసింది తప్పు. ఎక్కడ పోయినాడు? సౌలు ఏదో ఒక రోజు నన్ను చంపేస్తాడని చెప్పి ఎక్కడ పోయినాడన్నా? ఫిలిష్తీయుల దేశానికి పోయినాడు. ఆకీషు రాజు దగ్గర పోయినాడు. ఆడేమైంది? ఒకరోజు వచ్చింది, యుద్ధం వచ్చిన వాతావరణంలో అందరిని పిలిచినారు, నేను కూడా వస్తానని పోయినాడు. ఎవరు? దావీదు. వెంటనే వాళ్ళు ఏమో ఫిలిష్తీయులు వద్దు అయినా. ఆ రోజు 10,000 మంది చంపినాడు ఈడే. అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది చెప్పండి? ఏం చేయాల్సి? పిచ్చోడు మాదిరి యాక్ట్ చేయాల్సి వచ్చింది. పిచ్చోడు మాదిరి యాక్ట్ చేయాల్సి వచ్చింది. మంచోడే, కానీ ఏమైపోయినాడు? పిచ్చోడు అయిపోయినాడు. దేవుని ఇంటికి బయటికి పోతే ఇదే అనుభవం. భయంకరమైన విషయం. పనిచేయదు మైండ్. ప్రభు తన ఉద్దేశంలో కాపాడినాడు దావీదును. కీర్తన 34వ కీర్తన రాసుకుంటున్నాడు. అందుకే దేవుని స్తుతిస్తుంటున్నాడు. తర్వాత దేవుడు తను విడిపించిన విధానం బట్టి దేవుని స్తుతించి ఆ అనుభవాన్ని 34వ కీర్తన రాసుకున్నాడు. ఇక్కడికి వచ్చే ముందు మేము బైబిల్ స్టడీ 34 సామ్ 34వ కీర్తన మేము చదువుతూ వచ్చాం. ఆయన అనుమతి లేని వెళ్ళిపోయినాడు బయటికి. నష్టం తెచ్చుకున్నాడు. సియోను పాటలు సంతోషంగా పాడుకుంటూ పోమని దేవుని వాక్యం చెప్తుంటే సిక్లకు పాటలు సంతోషంగా పాడుకుంటూ పోయినాడు. ఎవరు? దావీదు. సిక్లకు సియోను పాటలు సంతోషంగా పాడుతూ సిక్లకు వెళ్ళేదవని పోయినాడు. ఏమైపోయాడు? అగ్ని చేత కాల్చబడింది. పిల్లలు భార్యలో చెరపడబడినారు. భయంకరమైన పరిస్థితి ఎదుర్కొన్నాడు. దేవుని చిత్తంలో ఉండవు. అప్పుడే నువ్వు ప్రొటెక్ట్ చేయబడతావు. దేవుని యొక్క ఇంటిలో నీకు ఎప్పుడు చూసిన భద్రత. నువ్వు కదలవు. కీర్తన 125 మొదటి వచనం చదవండి తీసుకోవాలి. కీర్తన 125 మొదటి వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు
కదలక నిత్యము నిలుచు. మరొక వాడి సియోను కొండలో ఉన్నటువంటి మరొక గుణ లక్షణం ఏంటంటే స్టెబిలిటీ, సమతుల్యత అక్కడ ఉంది. కదలరు, వారు పరిగెత్తరు, అటు ఇటు స్థిరంగా ఉంటారు, ప్రభువును వెంబడిస్తారు. 12 మంది పోయినారు, ఇద్దరే వచ్చినారు, ఇద్దరే మంచి వర్తమానంతో వచ్చినారు. వాళ్ళు కదలట్లేదు కదా. జనుల గుండెలు కరిగి ఏమైపోయినాయి, నీరైపోయినాయి. కానీ వీళ్ళిద్దరు గుండెలు కరగలే కదా. తగినాయా? ఎవరు వీళ్ళు? యెహోషువ కాలేబు నిండు మనసుతో ఆయన వెంబడిస్తూ వచ్చినారు, కదలటం లేదు. కదలక నిత్యం నిలుచు సియోను కొండవలే ఉండే సమతుల్యత. ఈ సమతుల్యత ఎక్కడ ఉంటుంది? స్టెబిలిటీ ఎక్కడ ఉంటుంది? దేవుని ఇంటిలో. కదలక నిత్యం నిలిచి ఉండేది సియోను. సియోను అంటే దేవుని యొక్క ఇల్లు. అందులో మనం నివసించినప్పుడు, దాన్ని మనం ప్రేమించినప్పుడు, దాన్ని హత్తుకున్నప్పుడు ఆ రీతిగానే ప్రభు మనం ప్రొటెక్ట్ చేసేవాడు ఉంటున్నాడు. ఇటు ప్రొటెక్షన్ ప్రభు నీకు నాకు అనుగ్రహించాలని కోరుతున్నాడు. ఎఫెసీ పత్రిక 4:16 తీసుకున్న త్వరగా, టైం అవుతుంది, చదవండి. ఎఫెసీ 4:16 ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి చక్కగా అమర్చబడి తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత కాబట్టి శరీరంలో అభివృద్ధి, స్టెబిలిటీ ఉంటుంది. దేర్ ఇస్ నో లాస్ అట్ ఆల్. కోల్పోయేది లేదు. సమతుల్యత, పటిష్టత కలిగినటువంటి క్రైస్తవ జీవితం దేవుని యొక్క ఇంటిలోనే మనం అనుభవించే వాళ్ళగా ఉంటాం. అనాయింటింగ్ ఇస్ దేర్ ఇన్ ద చర్చ్. దేవుని యొక్క అభిషేకం సంఘంలో ఉంది. 133వ కీర్తన చదివినది. అహరోను తల మీద పోయబడి గడ మీద కాలుతో చెక్క అయి అంగీల అంచు మటుకు దిగజారుతున్న పరిమళ తైలం. ఇది దేని గురించి మాట్లాడితే అభిషేకం కదా. ఏంటిది? మనం కదలం, మనం ఒక్కటిగా ఉంటాం, మనం నిలబడే వారంగా ఉంటాం. కాబట్టి నిత్యము నిలుచు సియోను కొండవలే మనం ఉంటాం. ఆయన నమ్మకించు ముందుకు సాగే వారంగా ఉంటాం. కాబట్టి దేవుని ఇంట్లో ఉన్న వారిది ఈ ఆశీర్వాదాన్ని అనుభవించే వారుగా ఉంటారు. కీర్తన 122:7 మరొక ఆశీర్వాదం చూస్తాం, చదవండి. కీర్తన 122:7 నీ ప్రాకారములో నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమముండును గాక. కాబట్టి క్షేమం ఉంటుంది, ప్రాకారంలో నెమ్మది, నగరంలో ఏముంటుంది? క్షేమం ఉంటుంది. అనగా సర్వ సమృద్ధి ప్రభు యొక్క ఇంటిలో మనం అనుభవించే వారంగా ఉంటాం. గొర్రెలకు జీవం ఇచ్చుటకు, అది సమృద్ధిగా ఇచ్చుటకు ఆయన వచ్చినాడు. ఆ సఫిషియన్సీ, ఆయన యొక్క సమృద్ధిని దేవుని యొక్క ఇంటిలో మనం అనుభవించే వారంగా ఉంటాం. 134:3 కూడా ఇదే చూపిస్తుంది, చదవండి. భూమి ఆకాశములు సృజించిన యెహోవా సియోనులో నుండి ఆశీర్వదించును గాక. ఒరిజినల్ లాంగ్వేజ్ లో భూమి ఆకాశం లేదు, తెలుగులో ఉంది ఆకాశం భూమి సృష్టి కదా. ఆకాశము భూమి, అది అనగా మొదట దేవుడు పర సంబంధమైన ఆశీర్వాదాలు, తర్వాత భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చేవాడు. కౌంటింగ్ బ్లెస్సింగ్స్. మొదట పర సంబంధమైన ఆశీర్వాదాలు, తర్వాత భూ సంబంధమైన ఆశీర్వాదాలు. వీటన్నిటితో ప్రభు మనల్ని ఆశీర్వదించాలని కోరుచుంటున్నాడు. అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును దేవుడు ఉంచినట్టుగా మనం చూడవచ్చు. 91వ కీర్తన చదవండి. 91వ కీర్తన 91:5 రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ కలుగు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులకైనను. కాబట్టి ఇక్కడ చూసుకుంటున్నాం, నిజంగా ఏది కూడా మనకు హాని చేయలేదు. యెషయా గ్రంథం 60:14 యెషయా 60:14 చదవండి. నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిల పడుదురు.
నిన్ను ధృవీకరించు వారందరూ వచ్చి నీ పాదం మీద పడుదురు. కాబట్టి నిజంగా ఆయన యొక్క ఇంటిలో మన యొక్క నీతి మధ్యాహ్నం వలె బయటికి వచ్చేదిగా ఉంటుంది. నిందించేవారు ఉంటారు, హింసించేవారు ఉంటారు, బాధించేవారు ఉంటారు, నిర్నిమిత్తముగా మనల్ని అబద్ధముగా చెడమాట్లాడేవారు ఉంటారు. కానీ దేవునికి ఇంటిలో ఉన్న వారి స్థితి ఏ రీతి ఉంటుందంటే మధ్యాహ్నం వల్ల వారి నీతిని దేవుడు చూపించేవాడుగా ఉంటాడు. అటు వారు సిగ్గుపడరు. వారు ప్రభు యొక్క సన్నిధిలో స్థిరముగా ఉండి మరి నీతిమంతులుగా కనిపించబడే వారుగా ఉంటారు. కాబట్టి ఆయన యొక్క ఇంటిలో నిజంగా నిందలకు భయం పడాల్సిన అవసరం లేదు. అబద్ధం అబద్ధమే, సత్యము సత్యమే. జ్ఞాపకం ఉంచుకోవాలి ఎప్పుడైనా కానీ. ట్రూత్ ఈజ్ ట్రూత్. సత్యం అనేది సత్యం. ఒకవేళ మన మీద శత్రువు అపవాది అనేక మందిని లేపి చీకటి లాంటి పరిస్థితులు తీసుకొని వచ్చినప్పటికీ ప్రభు మన యొక్క వెలుగును మధ్యాహ్నం వలె ఆయన ప్రకాశింపచేసేవాడుగా ఉంటున్నాడు. యెషయా గ్రంథం 6:5 చూస్తుంటున్నాం. యెషయా దేవుని యొక్క ఇంటిలో పవిత్రతను పొందినవాడుగా ఉంటున్నాడు. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకి ప్రభావం అని చూపుతున్నాయి. నేను పరిశుద్ధమైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉన్నారు. ఆ పరిశుద్ధులైన దేవుని చూసినప్పుడు మనం కూడా పవిత్రపరచబడే వారిగా ఉంటాం. కాబట్టి ఇది ఆశీర్వాదముల చేత దేవుడు మనల్ని దీవించాలని కోరుచుంటున్నాడు. చివరిగా ఒక్కొక్క మాట చూసి ముగిస్తాం. యెషయా గ్రంథం 46:3 యెషయా 46:3 చదవండి. యాకోబు ఇంటి వారలారా, ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని వాడు నేనే, తల వెంట్రుకలు నెలే వరకు ఎత్తుకొని వాడును నేనే. కాబట్టి ఇక్కడ ప్రభు మన ఆత్మీయ జీవితాల్లో ఈజ్ ప్రామిసింగ్ వండర్ఫుల్ ఫ్యూచర్. అద్భుతమైనటువంటి భవిష్యత్తును ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను. ఇంకా రాలే ముదిమి. కొంతమందికి వచ్చింది, కానీ వారేమో ప్రభు నన్ను మోయేవాడని గుర్తించాలా. యవనస్తులు మధ్య వయసు లేని వారు ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడు ఆయన. నా విషయం జాగ్రత్త వహించేవాడు ఆయనే. ఆయన పైన ఆధారపడినప్పుడు ఈ యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలం. ప్రభు మనల్ని ఆశ్రయించాలని కోరుతున్నాడు. ప్రత్యేకంగా ఈ ఆశీర్వాదం సియోన్లో దేవుడు ఉంచాడు. సియోన్లో నీకు స్థానం ఉందా? ప్రశ్న. ఒకవేళ సియోన్లో నీవు కట్టబడి ఉంటే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా అనుభవిస్తాం. ఆయన ఇంటిని ప్రేమించడం ద్వారా, ఆయన ఇంటిని హత్తుకోవడం ద్వారా. ఒకవేళ నీకు ఈ సియోన్ అనగా దేవుని యొక్క ఇంటిలో, దేవుని యొక్క నివాసంలో, సంఘంలో చోటు లేకపోతే ఈరోజు ప్రభు సమయం ఇస్తున్నాడు. ఇది నేను తీర్మానించుకో. ఇదే మీకు అనుకూల సమయం. ఇదే రక్షణ దినం. నీ పాపం గురించినటువంటి సమస్య తొలగిపోయినప్పుడు నువ్వు రక్షణ పొందుతావు. నీ పాపం నేను తప్పించడాన్ని బట్టి నేను ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. కాబట్టి నశించిన దాన్ని వెలికి రక్షించడానికి ఆయన వచ్చినాడు. ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. నీ కొరకు సర్వము కోల్పోయినాడు. నిన్ను ఆస్వాదించాలని, దుష్టత్వం నుంచి మరలించడం వలన. ఒక్క మాట చూస్తాం చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. నీకు ఈ ఆశీర్వాదాలు కావాలని కోరుతూ ఉంటే ఈ అనుభవంలోనికి రావాల్సిన వాడుగా ఉంటున్నావు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 26 3వ అధ్యాయం 26 దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వారిని దుష్టత్వము నుంచి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు దుష్టత్వం నుంచి మళ్లించబడటం ఇదే సమయం. నువ్వెంత ఘోర పాపాత్ముడైనా సరే ఆయన నిన్ను ప్రేమిస్తుంటున్నాడు. నిన్ను క్షమించాలని కోరుతూ ఉంటున్నాడు. ప్రేమ కలిగినటువంటి దేవుడు, నీ శిక్షను వహించిన దేవుడు నిన్ను విడిపించాలనే లోకానికి వచ్చినాడు. అదే ఆయన యొక్క ఉద్దేశం. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వెంత ఘోర పాపాత్ముడైనా సరే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ దినమంది సాయంకాల సమయంలో ఈ ఆశీర్వాదం పొందాలని కోరుతూ ఉంటే
ఆయన ఇంటిలోకి చేర్చబడి గొప్ప ఆశీర్వాదాలను అనుభవించాలని కోరుతుంటే ఈరోజు యేసు ప్రభువుతో చెప్పు, యేసు ప్రభువా, నా పాపం క్షమించు, నా హృదయంలోనిగా నా జీవితాన్ని మార్చు, ఇదే నీ బిడగానని చేసుకో. దుష్టత్వం నుంచి నేను బలించబడి నీ ఆశీర్వాదం నేను అనుభవించడం నాకు సహాయం చేయి. ఈ రాత్రి ఈ గొప్ప రక్షణ నాకు అనుగ్రహించని ప్రార్థించు ప్రభు. నీకు ఈ గొప్ప రక్షణ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటున్నాను. ప్రార్థన చేస్తాం, మోకరించండి. 2 నిమిషాలు మౌనంగా వాక్య కొలులో మన జీవితాలు మనం పరీక్షించుకున్నాం. నువ్వు ఎవరైనా సరే ఇంతవరకు యేసు ప్రభువుని అంగీకరించుకున్నావు, సమాధానం లేని స్థితిలో పాపంలోనే కొట్టుమిట్టాడుతూ నెమ్మది లేని స్థితిలో నువ్వు జీవిస్తూ ఉన్నావా? దేవుడు నిన్ను ఆస్వాదించాలనుకుంటున్నాడు. నిన్ను ఆస్వాదించడానికి ఆయన దిగి వచ్చినాడు. ఈరోజు ఆయన విశ్వాసం ఉంచుకున్నాడు. నీ శిక్ష ఆయన తన మీద వేసుకున్నాడు. ప్రేమతో నీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం గార్చినాడు. యేసు, నేను పాపిని, నా పాపం క్షమించు, నా జీవితాన్ని మార్చు. ఈరోజు నేను నిన్ను అంగీకరిస్తున్నాను, రక్షకుడిగా అంగీకరిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, వందనాలు. ప్రేమించినావు, వందనాలు. ప్రాణం పెట్టినావు, వందనాలు. ఇదిగో ప్రభువా, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను. ఆయన అడుగుతున్నది ఒకటే, నా కుమారుడు, నీ హృదయం నాకు. నీ డబ్బులు అవసరం లేదు, నీ స్థితిగతులు ఏం అవసరం లేదు, నీవు కలిగి ఉన్నటువంటి నువ్వేమి క్రయం కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఆయన నీ కొరకు ఆల్రెడీ క్రయం చెల్లించినాడు. శిలువలో యజ్ఞమైనాడు, బలి అయినాడు. ఆయన విశ్వాసం అవసరం. ఈ రాత్రి ప్రభు నీ పాపం క్షమించాలని కోరుతున్నాడు. ఈ రక్షణ పొందాలని కోరుతుంది. ఇప్పుడే నువ్వు ఎక్కడ క్షమించినప్పుడు సరే యేసు హృదయంలో చేర్చుకో. నీ పాపం విషయమై పశ్చాత్తాపడు. ప్రభు, ఆ పాపిని నన్ను కరుణించము అని అడుగు. నీ హృదయంలోంచి ఇంకేదో వస్తే ప్రభు విని ఇప్పుడే నేను క్షమించడానికి సిద్ధంగా ఉంటాను. ఒకవేళ నువ్వు రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటే యేసు ప్రభు క్షమించడానికి నమ్ము. ఈ దినం నుండి శుద్ధీకరించబడిన వాడు అని గుర్తించు, పవిత్రపరచబడిన వాడు అని గుర్తించు, ఆయన బిడవని గుర్తించు. ఆయన ఇంటికి దగ్గర ఇంకా ఈ ఆశీర్వాదాలన్నింటినీ కూడా ఆయన నీకు అనుభవిస్తాడు. దేవుని బిడ్డలమై ఉండి ఈ ఆశీర్వాదాలు నిజంగా అనుభవిస్తున్నామా? లేకపోతే దేవుని ధృవీకరించు. విడిచిపెట్టిన వారమై, ఇష్టము లేని వారమై దేవుని ఇంటి పక్షంగా ఈ ఆశీర్వాదాలు కోల్పోతుంటున్నాము. పరిశ్రమ ప్రభు, ఐదు నాతో మాట్లాడినావు, నీటిని ప్రేమించు, నాకు నేర్పించు, దావీదు జీవితం అనుభవించు. చదివినటువంటి ఆశీర్వాదాలన్నిటితో నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని నీకు ప్రార్థన చేయి, ప్రతిష్ఠించుకుని జీవితం ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాము.